నుంచి వాళ్ళు మద్దతు కోసం గానీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీ వాంటెడ్‌లీ వీళ్ళ దగ్గరకొచ్చి మద్దతు తెలుపుతామని అంటున్నారా? లేదంటే నిరుద్యోగులు బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వెళ్ళడం జరుగుతుందా సార్? ఎవరన్నా అంటే చాలా వరకు ఆరోపణలొస్తున్నాయి గదా! కావాలని రెచ్చగొట్టి పంపిస్తున్నారు, రాజకీయాలు చేస్తున్నారు విద్యార్థులతోని అనడము చాలా వరకు వింటూనే ఉన్నాము. సో, దీనికి మీరేం సమాధానం చెప్తారు? నేనేమంటున్నా అంటే నువ్వు పెద్ద ఆశలు కల్పించి ఉన్నాయి లేని చెప్పినావు, మరి ఎట్లా చెప్పినావు తెలియదు కానీ చెప్పినావు విద్యార్థులందరినీ నువ్వు ముఖ్యమంత్రి కావడానికి వాడుకున్నావు. రేవంత్ అన్న రాగానే మా సమస్యలు మొత్తం పరిష్కారం అవుతుందని విద్యార్థులందరూ భావించరు. సహజంగా కూడా అది అందరికీ ఒక ఆలోచన వచ్చింది. పిల్లల తల్లిదండ్రులకు కూడా ఒక నమ్మకం వచ్చింది. నా పిల్లలు ప్రయోజకుడు అవుతాడేమో రేవంత్ రెడ్డి వస్తాడు అనేది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పిల్లలందరూ వేల రూపాయలు ఖర్చు పెట్టి ట్యూషన్లు కోచింగ్ సెంటర్లలో పంపించారు. చూస్తూనే ఉన్నాం. సడన్గా ఏనుగు ఎంతలా చెప్పొద్దు కానీ ఎంతలా ఉంటుందంటే ఎంతలా పిత్తది గిగితే ఏనుగు అదే ఆ పద్ధతిలో ఉండడం అనేది జీర్ణించుకోలేకపోయారు. సహజంగానే అది వస్తుంది. నువ్వు చేయనప్పుడు వీళ్ళకు ఆ నిర్మాణము ఉద్యమ నిర్మాణం ఎట్లా చేయాలో అర్థం కాక ఎవరికి వాళ్ళు బజార్లలో ఎట్లా పడితే అట్లా ఆ నిరసన కార్యక్రమాన్ని ప్రొటెస్ట్ చేసే కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు ఎవరో ఒకరు అరే ప్రతిపక్ష పార్టీ తెలంగాణలో ఉన్నాం మేము కూడా మీకు మద్దతు వస్తామని మాట అనడం తప్పే ఉంది. అసలు అనాలి కూడా. వాళ్ళకి బాధ్యత లేదా? 100% ఓట్లు కాంగ్రెస్కి వేయలే కదా. 30-40% వాళ్ళకేస్తే ఇంకో 30-35% వీళ్ళకేస్తారు. అంటే ప్రజలందరూ నిన్ను ఎంత కోరుకున్నారో వాళ్ళని కూడా అంతే కోరుకున్నారు. ఒక 2-3% తోటే కదా వీళ్ళ మధ్యన. సో పోవడం తప్పే ఉంది. సో ఇంకోటి కూడా చెప్తున్నాను నేను, ప్రతిపక్ష పార్టీల దగ్గరికి విద్యార్థి నిరుద్యోగులు పోవడంలో తప్పు లేదంటున్నాను నేను. ప్రజా సంఘాలుగా మేము మా బాధ్యత ఉంది. మా పిల్లలందరూ పాపం ఇప్పటికైనా బాగుపడాలి, వాళ్ళ మీద లాటి ఇరగొద్దు, మా మీద పడాలని మేము వచ్చినాం. పార్టీలు కూడా రావాలి. మేము మొదటి నుంచి మొత్తుకుంటున్నాం. విప్లవ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, పోరాటమే మా ఊపిరిగా చేస్తున్న పార్టీలు ఒక్క రోజంటే ఒక్కరోజు ఈ ఉద్యమంలో కనబడలేదు. మరి వాళ్ళ ఆడ ఎవరి ప్రయోజనం కోసం పనిచేస్తున్నా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. రావాలి కదా ధర్మమా లేదా? ఏమైనా సేమ్ టైం సార్ మీకు ఈ డిజిటల్ మీడియా వాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారా? లేదంటే పెద్ద పెద్ద ఛానళ్ళు మేము ప్రజా సమస్యలకే ఉంటున్నామన్న ఛానల్స్ కూడా కనిపిస్తున్నాయి? ఎందుకంటే 15 డేస్ నుంచి మనం చూస్తూనే ఉన్నాము, ఎక్కడికక్కడ ధర్నాలు, ముట్టడిలు ఇవన్నీ జరుగుతున్నాయి. టీవీలలో కనిపిస్తున్నాయి సార్ ఇవన్నీ? మీరు టీవీ చూడట్లేదేమో. టీవీలలో రవి తేజ ఆయన హీరో, రాజ్ తరుణ్ ఆయన లవరు, ఇంకో సంథింగ్ ఏదో అదే డాటింగ్ ఏదో ఉంది కదా. ఎందుకు బ్రహ్మాండం వస్తుంది పెద్ద పెద్ద టీవీలలో. ప్రజల గొంతుగా, విద్యార్థి యువత గొంతుగా ఎవరైతే చూపిస్తారో అదే డిజిటల్ మీడియా, అదే మా మీడియా, ఇదే తెలంగాణ సమాజం మీడియా. పని పాట లేని పనికి మాలిన బొమ్మలు చూపించే టీవీలను మేము పట్టించుకోదలుచుకోలేదు. మేమే పట్టించుకోదలుచుకోలేదు. వాళ్ళు ఎవరి వైపు ఉండాలి? ఈ సమాజము తెలంగాణ ఉద్యమం కంటే ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం జరుగుతున్నప్పుడు టీవీలు ఎటువైపు పెట్టాలి? తెలంగాణ ఉద్యమం కూడా బాగానే నిర్లక్ష్యం చేసిర్రు. వాళ్ళ కుట్రలు మాకు తెలియదా? ఇలా ఎడిపోయారు ఏబిఎన్, ఎటుపోయింది TV9, ఎటుపోయింది ఇవాళ మిగతా ఛానల్స్? మేము ప్రశ్నిస్తున్నాం. V6 అయితే లబో దివో ముత్తుకున్న V6 వాళ్ళు పట్టకు లేరు. TV9 అయితే ప్రశ్నించే ఛానల్, మా ఛానల్ దమ్మున్న ఛానల్ TV9 కూడా గాలికి వదిలేసింది. ఎక్కడ విలువలు ఉన్నాయి మీకు? మీది ఒక టీవీలు, మీది ఒక విలువలు, మీది ఒక ఛానళ్ళు. దాన్ని మేము పట్టించుకోవాలి, సమాజం చూడాలి. మీకు రేటింగ్ రావడం కోసం మీకు ఇచ్చే పనికి మాలిన టీవీలు, సీరియల్ చూసి మా 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 పేరెంట్స్ చూస్తే మీకు వచ్చే డబ్బులతో మీరు బతురు, మేము ఇచ్చే బిచ్చంతో మీరు బతురు. మా నిరుద్యోగుల గొంతుకలు చూపారా? మీది ఒక ఛానల్, మీది ఒక బతుకు, మీది ఒక ఛానలా? మీరు ఎవరి కోసం చూపిస్తారు? పనికి మాలిన యాక్టింగ్లు చేస్తారో చేయరో. ఈ టైంలో రాజ్ తరుణ్ ఆయన పేరుంది, రాజ్ తరుణ్ ఇష్యూ పెద్ద ఇష్యూవా? ప్రపంచం ఏమైనా యుద్ధం జరుగుతుందా? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏమైనా నీటి వాటా యుద్ధం జరుగుతుందా? పెడతారు, క్రియేట్ చేస్తారు. ఎందుకంటే యువత మొత్తం చూసేది మీరు సోషల్ మీడియా ఏది చూసినా యువత ఎక్కువగా వ్యూవర్స్ యూత్ ఉంటారు. అలాంటివి చూస్తే యూత్ టర్న్ కావాలని, డైవర్ట్ కావాలని. అంటే మన డిమాండ్ ఏదైతే ఉద్యమం ఉందో ఆ ఉద్యమం చూడకుండా దానికి అట్రాక్ట్ కావాలని పనికి మాలని పంపిస్తే వాళ్ళు అటు చూడాలి, ఇది చూడొద్దని. అంటే ఉద్దేశం ఏంది? ఈ టైంలో రాజ్ తరుణ్ గుర్తొస్తాడు, ఈ టైంలో ఇంకా దీపికా పదుకొనే గుర్తొస్తుంది, ఈ టైంలో అనిల్ అంబానీ కొడుకు పెళ్లి గుర్తొస్తుంది. ఇదా మీరు ఎక్కడన్నా గింత మీకు విలువలు ఉన్నాయా? పత్రికా స్వేచ్ఛకు 4th ఎస్టేట్ అంటారు కదా, ఈ భారత రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు కదా.
తప్పైంది అనుకుంటా. ఇదా మీరు చేసేది? సోషల్ మీడియా రాబట్టి మేము ఈ సమాజానికి మేము కనీసం కనివిప్పు చేయదలుచుకున్నాం. మీలాంటి డిజిటల్ మీడియా చేపట్టి ప్రజా చైతన్యం తేగలుగుతున్నాం. కానీ ఎవ్వరు చెప్పినా ఆగం. ఏ టీవీ రాకున్నా ఆగదు. ఆగిందా? మూమెంట్ ఆగుతుందా? చూస్తున్నారు కదా మీరైతే కళ్ళారా. ఇంకొకటి చెప్పండి. గత 15 రోజుల నుంచి ధర్నాలు, ముట్టడులు, నిరసనలు ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. కానీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన అయితే ఇప్పటివరకు రాలేదు. ఒక మీటింగ్లో, ఒక సభలో అయితే విద్యార్థులని, నిరుద్యోగులను తిట్టడం కూడా జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఇప్పుడు తెలిసి వచ్చింది మాకు, మా విద్యార్థులకు, యువకులకు ఇప్పుడు తెలిసి వచ్చింది. ఏంటంటే తప్పు చేసినాం, పాలిచ్చే బర్రెను వదులుకునేది దున్నపోతుని తెచ్చుకున్నట్టు. సరే ఆయన పాలిచ్చిండా నెయ్యి ఇచ్చిండా నాకైతే ఆ విద్యార్థులకు నేను చెప్పలేను. కానీ ఏ పార్టీలు ఉన్నా విద్యార్థి ఉద్యమాన్ని గౌరవిస్తే చరిత్రలో నిలబడిపోతారు. ఇంకోటి ముఖ్యమంత్రి కుర్చీ అనేది మామూలు ముచ్చట కాదు. ఆయనకు లేక వచ్చిన మంచి అవకాశం రేవంత్ రెడ్డి గారికి. అసలు వస్తుందని ఆయన కూడా ఊహించుకోలేదు. అంత మంచి అవకాశం ఆయనకు వచ్చినప్పుడు. ముఖ్యమంత్రి అంటే ఏంది? కనబడని దేవుడు ఎక్కడున్నాడో తెలియదు, కనబడే ప్రత్యక్ష దైవంగా భావించే ప్రజలు ముఖ్యమంత్రి పదవి. ఎందుకంటే ఏదైనా చేయగలుగుతారు, కష్టాల నుంచి బయటపడేయగలుగుతారు. అంత శక్తి ముఖ్యమంత్రికి ఉంటుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది, పాలించే పాలకులకు ఉంటుంది అని తెలుసు. మొక్కుతారు. ఏదైనా సాయం చేస్తే, చిన్న సాయం చేస్తే, మంచి సాయం చేసిన దండం పెడతారు. అంటే ఏంది? నువ్వు పవర్లో ఉన్నప్పుడు నువ్వు చేసే సాయము గుర్తుండిపోతాయి. ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు, పాలకులు ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, చాలామంది, వాజ్పేయి గారు, చాలామంది నిలబడిపోవాలి. నువ్వు కక్ష కడతావా? విద్యార్థులను అనరాని మాటలు అంటావా? అంటే సన్నాసులు, అదేంటున్నా నిజంగానే చదువు వస్తలేదా ఇంతమందికి? మరి అంటే ఆయన చదువు, రేవంత్ రెడ్డి గారి చదువు రావట్లేదు వీళ్ళకు పుస్తకాలు. పాపం ఏదైతే పాఠ్యాంశాల్లో ఉన్న పుస్తకాలు, గ్రూప్స్కు, ప్రిపరేషన్కు, కాంపిటేటివ్కు ఉన్నటువంటి పుస్తకాలు, ఆ లెసన్లు మాత్రమే చదువుతున్నారు కదా. ఒక్కసారి నేను చదువుతున్న పుస్తకాలు కూడా చదువురు పిల్లలు. మిమ్మల్ని ఎంత పిచ్చోని చేసినో అర్థమవుతుంది, ఎంత మోసం చేసినో అర్థమవుతుంది అని అంటున్నాడు ఆయన ఇండైరెక్ట్గా. అది మా వాళ్ళకి అర్థం కావాలి. ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నా. కానీ భవిష్యత్తు చెప్తున్నా. ముఖ్యమంత్రి గారికి నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా. ముఖ్యమంత్రి అంటేనే దేవుని పాత్ర. ఉన్నంతకాలం నువ్వు ఉన్నంతకాలం చేస్తే సహాయం చేయి, క్రిటిసైజ్ చేయకు. ఇది మంచిది కాదు. నీ పక్కన తెలంగాణ ఉద్యమం నువ్వు లేకున్నా, తెలంగాణ ఉద్యమ సమయంలో లాఠీ దెబ్బలు, తూటా దెబ్బలు, కేసుల పాలైన వాళ్ళు అందరం అరే నువ్వు ఏదో మంచి చేస్తావని, తెలంగాణ ఉద్యమం కావాలి. నేను కూడా, నాకు కూడా 250 గజాలు వస్తుందని లిస్టులో వస్తే నేను ఆనందపడ్డారే. తెలంగాణ కోసం పనిచేయకుండా రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళని గుర్తిస్తున్నాడని. కోదండరామ్ సార్ లాంటి వాళ్ళు కూడా, హరగోపాల్ సార్ లాంటి వాళ్ళు కూడా ఇవాళ నీ పక్కన ఉన్నారు. మర్చిపోతున్నావు. చుట్టూ ఉన్నటువంటి భజన టీంను బంద్ చేయి. విద్యార్థుల సమస్యలు పరిష్కారం ఏమైనా నీ చేతులు ఉంటే చెయ్యి, లేదని చెప్పేసి వాళ్ళని పిలిచి మాట్లాడు. వదిలే. కేటీఆర్ ఇంకా హరీష్ రావు ఎందుకుంటారు? నేను చూడంగా నేను ప్రత్యక్ష సాక్షిని. మోతిలాల్ నాయక్ గారు దీక్ష చేసినాడు గాంధీలో, నేనున్నా ఫస్ట్ నుంచి కూడా. మా ట్రైబల్ పిల్లవాడు కాబట్టి నేనున్నా. హరీష్ రావు గారు వచ్చి రిక్వెస్ట్ చేసిండు, అరే పిల్లగా చనిపోతావు తమ్మిను, గట్టిగా ఉండాలి, తిని కొట్టాడదాం, నేను మీతో పాటు ఉంటా, నేను దీక్ష విరమింప చేస్తా, వద్దు ఇక గవర్నమెంట్ రాదు, ముందుకు పోతుంది, వద్దు ఏమైనా ప్రాణానికి హాని వస్తుంది, నువ్వు చదువుకోవాలి, నీ ఫ్యూచర్ ఉంది, నీ తల్లిదండ్రులు ఇబ్బంది అవుతుందని రిక్వెస్ట్ చేస్తే కూడా ఏమన్నా తెలుసా? మీరు దీక్ష విరమింపజేస్తే టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇది నడిపించిందని మా ఉద్యమం, మా యువత మీద ఒక చెడ్డ పేరు వస్తుంది, మచ్చబడుతుందని మేము నిర్మోహమాటంగా తిరస్కరించినాం. ఈటల రాజేంద్ర గారు అడిగారు, ఈటల రాజేంద్ర గారిని కూడా అదే అడిగినాం, అదే చెప్పినాం. జడ్సన్ గారు, బక్క జడ్సన్ గారు పొద్దున వాళ్ళ బాబు కూడా హరీశ్రావు గారు ఫోన్ చేసినారట, తమ్మి వద్దు ఆరోగ్యం పాడవుతుంది, మేము వస్తాం ఉంటామని. సహజంగా అంత పెద్ద నాయకుడు చెప్పినప్పుడు రమ్మని చెప్తారు. బక్క జడ్సన్ కూడా విద్యార్థి ఉద్యమం ఒక ఇండిపెండెంట్గా నడుస్తున్నది, ఏ పార్టీలకు సంబంధం లేకుండా నడుస్తుంది కాబట్టి వారు వచ్చి నా దీక్ష విరమింపు చేస్తే ఈ విద్యార్థుల దృష్టిలో నేను టీఆర్ఎస్ పార్టీ కోర్టుగా ఏజెంట్గా అయిపోతా అని భావించి ఆయన వద్దన్నాడట. నాకు ఇందాక పైన చెప్తున్నారు. అంటే ఏంది? ఒక అద్భుతమైనటువంటి ఉద్యమ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఏ పార్టీలు వెనకాల నడిపించాల్సిన పని లేదు. ఇది విద్యార్థుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఏ ఒక్క పార్టీ చెప్తే ఇప్పుడు ఆగదు. ఏ పార్టీ నువ్వు 100 కోట్లు బొర్లిచ్చినా నీకు ఈ విద్యార్థి ఉద్యమం ఆగదు, యువత ఉద్యమం ఆగదు. ఎందుకంటే ఒక ప్రశ్న వచ్చింది. మీకు తెలుసు తెలంగాణ ఉద్యమము 3 దఫాలుగా నడిచింది. ఆనాటి పరిస్థితుల్లో చదువు
69లో చదువు లేని పరిస్థితులు సమాజానికి ఉంది, తెలంగాణ సమాజానికి. పెద్దగా చదువుకోలే, అక్షరాస్యత శాతం తక్కువ. 96లో వచ్చింది, పెద్దగా రాలే, కొంచెం పెరిగింది. కానీ 2001 వచ్చింది, ఇంకొంచెం వచ్చింది, కానీ పూర్తిగా రాలే. కానీ ఇప్పుడు 2024లో అందరికీ చదువు విలువ తెలిసి చదువుకుంటున్న వాళ్ళ విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమం కానుంచి మొన్న జరిగిన తెలంగాణ ఉద్యమం, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి మీద ఉద్యమం మొత్తం చేసింది యువకులకు చేసింది ఏంది, ఈ పార్టీలు చేస్తున్నది ఏంది, ఎందుకు వీళ్ళ సమస్యల మీద ఫుల్ స్టాప్ పెట్టట్లేదు, ఇది ప్రశ్న అందరి మనసులో రగులుతున్నది. సార్ ఇంకోటి ఫైనల్ క్వశ్చన్ సార్, ఇది ఫైనల్ క్వశ్చన్ సార్. సో ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. నెక్స్ట్ ఒకవేళ పోస్ట్పోన్ చేయకపోతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? పిడికిలి బిగిస్తాం, నడుము కట్టుకుంటాం, అర్ధాకలతో హైదరాబాదు చదువుకోవడానికి వచ్చిన మా పిల్లల్ని జతకట్టుకుంటాం. ఏ రకంగా రేవంత్ రెడ్డి గారి కోసం పనిచేసినారో ఈ పార్టీల మోసాలను మళ్ళా తిరోగమనం చేస్తాం, అందరినీ చైతన్యవంతం చేస్తాం. మా డిమాండ్లను పరిష్కరించేంత వరకు రేవంత్ రెడ్డి గారి పాలనను ఆషామాషిగా వదిలిపెడతారనేది మేమైతే భావించండి. సో ఫైనల్గా చెప్పండి, ఏ పార్టీ అయితే మిమ్మల్ని నడిపిస్తలేదు? 100% పార్టీలు నడిపిస్తే వాతావరణం ఇంకోలా ఉంటుంది. టీవీ ఛానల్ మొత్తం మీరు చూడండి, మేము ఇంత మాట్లాడుతుంటే మీరు వస్తున్నారు తప్ప విద్యార్థులు పెద్ద ఎత్తున ఇంత పెద్ద ప్రోగ్రాం చేస్తే ఏ ఒక రెండు ఛానల్ ఏదో అవసరానికి చేసినాయి తప్ప, అదే పార్టీ నాయకులు వస్తే అనివార్యంగా అన్ని టీవీ ఛానల్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు గతంలో లావాదేవీలు, లాభ నష్టాలు, ప్రయోజనాలు జరిగినాయి కదా, వాళ్ళ నాయకులు వస్తారు. మేము కోరుకునేది కూడా అదే, ఈ మీడియా ఛానళ్ళని వచ్చి కనీసం పెద్ద కళ్ళు చూపిస్తాయి కదా, కనీసం మా సమస్య మీద మనసు పెడతాయి కదా అని మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, కిషన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మద్దతు తెలపమని చెప్పాలి. మీరు ఖచ్చితంగా నిలబడాలి, మీ బాధ్యతగా మీరు ఉండండి, విద్యార్థుల సమస్యల మీద మీరు చేయండి. రేవంత్ రెడ్డి గారు, చివరిగా నేను కూడా మీకు రిక్వెస్ట్ చేయదలుచుకున్నా, ఇన్ని సమస్యల మీద ఏ ఒక్కటన్నా మీ చేతిలో సాధ్యమైన పనులే కాబట్టి, మీరు ఏదైతే మీకు ఆ పవర్స్ ఉన్నాయి కాబట్టి, మీరు ఏం చేసినా ఆ పవర్స్ ఉన్నాయి కాబట్టి, అవకాశం ఉన్నంత వరకు కనీసం ఒకటన్నా చేసి వీళ్ళ ఉద్యమాన్ని గౌరవిస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారి మీద ఆ నమ్మకం కూడా ఉన్నది నాకు, ఎందుకంటే తను కూడా వచ్చినటువంటి నేపథ్యం తెలుసు నాకు, మనందరం చూసినాం. అంత ఆషామాషిగా ఈ ఉద్యమాన్ని, విద్యార్థుల ఆ లైన్ను పార్టీలకు దృష్టి మళ్లించి విద్యార్థి ఉద్యమాన్ని నీరుగార్చాలని చూడడం అనేది ఆయన తప్పిదం అవుతుంది. ఇది మర్చిపోరు సమాజం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకుంటారు. ధన్యవాదాలు.